అదేవిధంగా అధ్యక్ష, మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం అధ్యక్ష. ఆనాడు దీపం పథకం ద్వారా కట్టెల పొయ్యితోని ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి కళ్ళలకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించాలి ఆడబిడ్డలకని ఆలోచన చేసి దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ అన్నిటినీ వాళ్లకు 400 రూపాయలకు ఆ రోజు సిలిండర్ ఇస్తే ధరలు పెరిగి 1200 అయింది అధ్యక్ష. మళ్ళీ కట్టెల పొయ్యి పరిస్థితి ఆడబిడ్డలకు వస్తే వాళ్ళకు విముక్తి కలిగించాలని 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వాలి అని 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మనది. ఆ శాఖ నిర్వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇదే కాదు, ఈరోజు పేదలకు వ్యవసాయానికి ఉచిత కరెంటు, మరి పట్టణాలలో లేకపోతే గ్రామాలలో ఉన్న పేదలు ఉచిత కరెంటు ప్రయోజనం మాకు రావడం లేదు, మీరు చూడాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు 50 లక్షల కుటుంబాలకు ఈరోజు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా ప్రతి పేదవాడి ఇళ్లల్లో వెలుగులు అందిస్తూ దాదాపుగా 1775 కోట్ల రూపాయలు గృహజ్యోతి పథకం ద్వారా ఈ ఉచిత పథకాన్ని ఈరోజు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆడబిడ్డల కళ్ళల్లో వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష. ఇది మా ప్రభుత్వం సాధించిన విజయం. అదేవిధంగా 43 లక్షల మంది సిలిండర్లు ఈరోజు ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష. ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి దగ్గర విద్య గురించి మాట్లాడిన వాటి గురించి మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు చెప్తాను అధ్యక్ష. ఒక మాట చెప్పదలుచుకుంది, గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో డే స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, 29,000 పైచీలకు స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 5,000 పైచీలకు స్కూళ్ళు సింగిల్ టీచర్ స్కూల్స్ ఆనాడు తండాలలో గూడాలలో వాళ్ళు మూసేసారు అధ్యక్ష. ఆ స్కూళ్ళు మూసేస్తే ఆ స్కూళ్లను ఎవరికో కాంట్రాక్టర్లు అక్కడ పనులు చేస్తుంటే ఆ స్కూళ్ళ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల మహిళా సంఘాలకు ఆడబిడ్డలకు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆ స్కూళ్ళ రిపేర్సు, రినోవేషను, మెయింటెనెన్స్ మొత్తం ఆడబిడ్డలకు ఇచ్చి స్కూల్లో టీచర్లకు అక్కడ ఊడ్చేదానికి అటెండర్లు లేకపోతే ఆ డబ్బులు కూడా ఆడబిడ్డలకి ఇచ్చి ఈరోజు పాఠశాల నిర్వహణ ఆడబిడ్డలకు ఇచ్చినాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, రెసిడెన్షియల్ స్కూల్స్లలో దాదాపుగా 65 లక్షల మంది స్టూడెంట్స్కి బట్టలు ప్రభుత్వం ఇచ్చే 2 జతలు గతంలో కంపెనీలకు అమ్ముకొని కుట్టుగూళ్ళల్లో కూడా కమిషన్లు గత ప్రభుత్వం తీసుకుంటే గతంలో 25 రూపాయలు జతకు ఉంటే కుట్టకూళ్ళు ఈ మొత్తం బట్టలు కుట్టే మొత్తం కాంట్రాక్టును స్వయం సహాయక సంఘాలైన మహిళా సంఘాలకు ఇచ్చి 1,30,00,000 డ్రెస్సులు 75 రూపాయలు ఒక్క జత కుట్టడానికి కుట్టుగూళ్ళు ఇచ్చి ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆడబిడ్డలకు బదిలీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష.